హలో అండి. హాయ్. ఈరోజు నా స్టైల్‌లో ఫిష్ కర్రీ చేద్దాం వచ్చేయండి. ముందుగా టమోటో, ఆనియన్ క్లీన్ చేసుకొని పేస్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండుని నానబెట్టాలి. తర్వాత మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొబ్బరి లైట్‌గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ ఎయ్యాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకేసి దాంట్లో టమోటో పేస్ట్ వెయ్యాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు లైట్‌గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టి. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేయాలి. ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుతా ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయాలి. నెక్స్ట్ లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 3 మినిట్స్ తర్వాత తీసి ఇందాక మనం ధనియా పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసి కలపాలి, మిక్స్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టేయాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. ఫిష్ కర్రీలో పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అది వేసిన తర్వాత నెక్స్ట్ పసుపు వేసి కలిపి వేసిన తర్వాత కారం, అది మీ టేస్ట్ బట్టి వేసుకోవాలి. కారం వేసి కలపాలి. కొంచెం తక్కువ అనిపించింది నాకు, వేసాను. నెక్స్ట్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి కలిపాను. మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ లిడ్ వేసి వదిలేసాను. నెక్స్ట్ తీసిన తర్వాత దాంట్లో చింతపండు రసం యాడ్ చేశాను. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత లిడ్ పెట్టి వదిలేయాలి. ఇప్పుడు కొంచెం పులుసు వేసుకున్నాం కాబట్టి హైలో పెట్టుకోవచ్చు, సిమ్లో నుంచి. అలా పులుసు ఉడికిందో లేదో చూసి ఇప్పుడే మనం టేస్ట్ చూసుకోవచ్చు. కారం, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేపలు వేసుకోవడమే. దాంట్లో నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం వేసేయాలి అలాగా. ఇంకా ఫిష్ వేసిన తర్వాత ఇంకా కలపకూడదు ఎక్కువ. మొత్తం అలా ఫిష్ మొత్తం వేసేసిన తర్వాత ఇంకా లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ హైలో పెట్టి ఇంకా తర్వాత తీస్తే కుక్ అయి ఉంటుంది. కర్రీ రెడీ అయ్యింది. కొంచెం పల్సగా ఉంది, ఇంకొంచెం చిక్కగా పడితే కర్రీ రెడీ అయినట్టే. తర్వాత లాస్ట్లో వేస్తాను నేను మ్యాంగో, ముందుగానే వేయను. అది మీ ఇష్టం, తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు మ్యాంగో, లేకపోతే లేదు. నాకైతే ఫిష్ కర్రీలో మ్యాంగో వేసుకోవడం ఇష్టం, పచ్చి మామిడికాయ. అంతే, అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ మ్యాంగో వేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే అయిపోతుంది కర్రీ. అంతే అండి. లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేస్తాను నా స్టైల్లో ఫిష్ కర్రీ. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఏమేం వంట వీడియో పెట్టాలో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. కర్రీ అయితే బాగుంది, సూపర్ టేస్ట్గా ఉంది. నేను తినిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.